ముఖ్యంగా ఏంటంటే ఈయన అత్యుత్సాహంగా ముఖ్యమంత్రి సోదరుడైనటువంటి తిరుపతి రెడ్డి గారికి మరి ఓ ప్రాధేయపడుతున్నట్టుగా, లేకుంటే ఆయనకు విశ్వాస పాత్రుడిగా నేను ఉన్నా అని నిరూపించుకో ప్రయత్నంగా ఈరోజు ఆయన తరచూ చేస్తున్నటువంటి సంఘటనలు వివాదాస్పదం. అందుకనే నేను తమ్నేల్లో కూడా లగిచెల్ల జరిగిన సంఘటనల పైన పెట్టిన. అంటే దీనికంటే మనం ముందు పోతే, మొన్న ఒక ముఖ్యమంత్రి గారి సోదరుడు, ఆయన ఒక ఎంపీ కాదు, ఎమ్మెల్యే కాదు, లేకుంటే వార్డ్ మెంబర్ కాదు, వార్డ్ సర్పంచ్ కాదు, అయినా కానీ ఆయన వికారాబాద్ ఒక ప్రైవేట్ కార్యక్రమం, అంటే ఒక ప్రైవేట్ స్కూల్ కార్యక్రమానికి ఆయన అక్కడికి వస్తే ఈయన సాగిలపడి ఒక బొకే పట్టుకపోయి ఆయన కారు దిగంగానే ఆయనకు ఒక యువసేన అధ్యక్షుని లెక్క ఆయన రిసీవ్ చేసుకొని మరి ఆ బొకే ఇవ్వడం జరిగింది. మరి ఒక కలెక్టర్గా ఒక జిల్లా కలెక్టరు ఈ విధంగా వ్యవహరించడం అనేది మరి అందరూ కూడా ఈరోజు ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ముక్కున ఏలేసుకున్న పరిస్థితి మన అందరం చూసినాం. మరి ఇంకో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, నేను మొన్న కూడా చూపెట్టిన, ఇది మళ్ళొకసారి కొంత అన్నీ మీకు చూపించుకుంటా నేను లగిచెల్ల జరిగిన సంఘటనను ఇది చేద్దామని ఇంకో దిగిండు. ఇంకో ఇంకా కలెక్టర్ గారు వస్తున్నారు. ఇగో కలెక్టర్ అయినా ఇంకో ఆయన వస్తున్నాను చెప్పినా కానీ వెయిట్ చేస్తారు. చూడండి, ఆయన వస్తుందని చెప్పినా కానీ ఇగో బొకే అనుకున్నాడు. ఆయన వస్తున్నా కానీ ఆయన వస్తున్నా కానీ ఇగో ఈయన కలెక్టర్, ఆయన వస్తున్నా కానీ నేను వెయిట్ చేయకుండా ఆకుండా పడి కలెక్టర్ ఎక్కడికి ఉన్నదో అంటే ఒక అటెండర్ లెక్క కూడా ఇవాళ చూడలేని పరిస్థితి. కాబట్టి ఒక కలెక్టర్ ఈ విధంగా వ్యవహరించాడు. సరే, ఇక్కడ ఇదో స్కూల్ ప్రోగ్రాము, ఈయన వచ్చిండు, ఈయనకు 100 సమర్పణ అనేది జరిగింది. దీనిపైన ఆల్రెడీ నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సోదరుడైన తిరుపతి రెడ్డి గారి పైన బాలల హక్కుల కమిషన్లో ఫిర్యాదు చేసిన. ఎందుకంటే వాళ్ళని గంటల కొద్దీ లైన్లో నిలబెట్టే పరిస్థితి, 2-3 అవర్స్ వాళ్ళు ఎండలలో నిలబడే పరిస్థితి వచ్చింది. కాబట్టి దీనిపైన దీనిపైన నేను ఆల్రెడీ బాలల హక్కుల కమిషన్ చెప్పులు లేకుండా నిలబెట్టినారు. దీని మీద బాలల హక్కుల కమిషన్లో ఆల్రెడీ ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. ఇది బాలల హక్కులకు సంబంధించింది.